ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల చివరిలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒక కీలకమైన భేటీని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం కేవలం సాధారణ చర్చలకే పరిమితం కాకుండా ఉద్యోగుల చిరకాల కోరికలను నెరవేర్చే దిశగా 5 అద్భుతమైన తీపి కబుర్లను ప్రకటించే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే మరోవైపు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలోనే ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, పదోన్నతులు మరియు పెండింగ్‌లో ఉన్న ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయవచ్చని సమాచారం. ముఖ్యమంత్రి గారి ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండబోతున్నాయి. ఇక మొదటగా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ మరియు డీఆర్ బకాయిల చెల్లింపు ప్రక్రియ వేగవంతం కానుంది. జూలై 2018 నుండి జనవరి 2024 వరకు అంటే దాదాపు 232 నెలల సుదీర్ఘ కాలానికి సంబంధించిన బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ నెలాఖరున జరిగే సమావేశంలో వీటిని ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించేందుకు ఒక నిర్దిష్టమైన షెడ్యూల్‌ను ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. దీనికోసం ప్రభుత్వం ప్రతి నెల సుమారు 4,000 నుండి 5,000 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించాలని యోచిస్తుంది. ఈ బకాయిల వల్ల ఎవరెవరికి ఎంత మొత్తం వస్తుందో పరిశీలిస్తే రూ. 50,000 బేసిక్ పే ఉన్నవారికి సుమారు రూ. 4,00,000, అలాగే 70,000 బేసిక్ పే ఉన్నవారికి సుమారు రూ. 6,00,000 వరకు అరియర్స్ రూపంలో అందే అవకాశం ఉంది. ఇది ఉద్యోగుల పొదుపు మొత్తాలకు పెద్ద ఊరటనిస్తుంది. అలాగే రెండవ అతిపెద్ద ముఖ్యమైన విషయం ఏంటంటే 12వ పీఆర్సీ అమలు. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరూ ఈ కొత్త వేతన సవరణ కమిషన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ప్రాథమిక కసరత్తు మొదలుపెట్టింది. ఈ 12వ పీఆర్సీ అమల్లోకి వస్తే కనుక ఉద్యోగుల బేసిక్ పే గణనీయంగా పెరుగుతుంది. దీంతో పాటు హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్సులు కూడా కొత్త స్కేల్స్ ప్రకారం మారుతాయి. దీనివల్ల పదవి విరమణ చేసిన పెన్షనర్లకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధ పెన్షనర్లకు ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తిరిగి పాత పద్ధతిలోనే పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది వారి శేష జీవితానికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. అలాగే మూడవ అంశంగా ఐఆర్ అప్డేట్‌ను చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా ఐఆర్ ప్రకటించవచ్చని సమాచారం. ఇక ఉద్యోగ సంఘాలు మాత్రం 30% ఐఆర్ ఇవ్వాలని కోరుచున్నాయి. ఈ ఐఆర్ నేరుగా ఉద్యోగి యొక్క గ్రాస్ సాలరీలో చేరుతుంది మరియు దీనిపై ఎటువంటి రికవరీలు లేదా డిడక్షన్లు ఉండవు కాబట్టి ప్రతి నెల చేతికి వచ్చే జీతం గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు రూ. 25,000 బేసిక్ పే ఉన్నవారికి ఐఆర్ ద్వారా మంచి ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఇది ఉద్యోగుల ప్రస్తుత జీవన వ్యయానికి అనుగుణంగా అదనపు ఆదాయాన్ని సమకూరుస్తుంది. అలాగే నాలుగో కీలక అంశం పెండింగ్ బిల్లుల చెల్లింపు మరియు ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డుల సమస్య. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 11వ పీఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు మెడికల్ బిల్లులను త్వరగా క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఉద్యోగులు దాచుకున్న ఏపీజీఎల్ఐ మరియు జీపీఎఫ్ నిధుల నుండి ఇప్పటికే రూ. 700 కోట్ల విడుదల చేయడం ఒక సానుకూల పరిణామం. అలాగే హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసే వారందరికీ 16% హెచ్ఆర్ఏ వర్తింపచేస్తూ ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. అలాగే చివరగా ఐదవ అంశం ఖాళీల భర్తీ మరియు కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. గత ప్రభుత్వం కేవలం కొన్ని శాఖల్లోనే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. కానీ విద్యాశాఖ వంటి ఇతర విభాగాల్లో వేలాది మంది ఇంకా ఎదురు చూస్తున్నారు. వీరిని 2023 యాక్ట్ 30 నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించే ప్రక్రియను ఈ ప్రభుత్వం వేగవంతం చేయబోతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా సుమారు 1,00,000 మందికి పైగా ఉన్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. అస్కాస్ ద్వారా కాకుండా నేరుగా కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తూ మోసపోతున్న చిరు ఉద్యోగులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయాలన్నీ అమల్లోకి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ వ్యవస్థ మొత్తం బలోపేతం అవ్వడమే కాకుండా ఉద్యోగులందరిలో పని పట్ల ఉత్సాహం మరియు ప్రభుత్వం పట్ల నమ్మకం రెట్టింపు అవుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.